I congratulate first of all the three toppers. Really hats off to you because ఎప్పుడు ఏ టీచర్ చెప్పినా ప్రిన్సిపల్ సార్ చెప్పినా పేరెంట్స్ చెప్పినా ఈ పిల్లలు మాత్రం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేవారు, ఏది చెప్తే పిన్ టు పిన్ పాటించేవారు. అందుకే వాళ్ళు ఈ రోజున ఈ మంచి మార్కులు స్కోర్ చేయగలిగినారు. మెయిన్ ఏంటంటే పిల్లలు ఏదైనా మంచిగా సక్సెస్ కావాలి, డిసిప్లిన్గా ఉండాలంటే ఫస్ట్ ఒబీడియన్స్. ఈ పిల్లల్లో ఒబీడియన్స్ అనేది మేము అందరూ బాగా అబ్జర్వ్ చేసాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ పిల్లలు వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. అండ్ మా చైర్మన్ సార్ తరపున నుంచి, జడ్వో మేడం తరపున నుంచి, మా ప్రిన్సిపల్స్ కూడా అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు అన్ని విషయాల్లో. అంత లేనిదే పిల్లలు ఇక్కడ వరకు రాలేరు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు, ఎక్కడ వాళ్ళు డిస్టర్బ్ కాలేదు. కాబట్టి వన్స్ అగైన్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద త్రీ టాపర్స్ అండ్ thanks to our head chairman sir and director sir and each and everyone who had supported to this branch mainly. And thanks once again, I heartily thank to our principal sir and vice principal sir also. I am 10th class in charge for this academic year, Rahul. Everyone, first of all, heartily thanks to Bashim School, every teacher, every respected teacher and including parents. అందరూ చాలా సపోర్ట్ చేశారు పిల్లలందరికీ. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవ్రీ టైం ప్రతి చిన్న డౌట్ ఉన్నా అందరూ చాలా జాగ్రత్తగా తెలుసుకొని మరి పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఏవైనా ప్రాబ్లమ్స్ కాస్ ఏమున్నా కూడా అదే పనిగా క్లియర్ చేసుకొని ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతిసారి మళ్ళీ ఫోన్ చేసి అదే పనిగా మార్నింగ్ కాల్ చేసి మరి పిల్లల్ని డిసిప్లిన్గా పెట్టడం, కొంచెం ఇండిసిప్లిన్గా వెళ్తున్నారంటే వెంటనే నోటిఫై చేసి పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం లేదా అందరితో డిస్కస్ చేయడం, ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందువల్లనే పిల్లలు ఇక్కడ దాకా వచ్చి ఇంత టాప్ మార్క్ కూడా తీసుకురాగలిగారు. పిల్లలందరికీ చాలా కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు వన్స్ అగైన్ టు ది రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీ పేరెంట్ హియర్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? మీ పేరు? నా పేరు చాముండేశ్వరి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు సాయి సంజన. నేను ఇంత మంచి మార్క్స్ సాధించడానికి ముఖ్య కారణం మా పేరెంట్స్, ఇంకా మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ సార్. వాళ్ళు చాలా బాగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఇంకా నా ఫ్యూచర్లో నా గోల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు 582 వచ్చాయి సార్, 600. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు నమ్రత. నేను భాష్యం స్కూల్లో 4 ఇయర్స్గా చదువుతున్నాను. నాకు 582 మార్క్స్ వచ్చాయి. నేను ఇంతటి మార్క్స్ సాధించడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నా టీచర్స్, పేరెంట్స్, ఇంకా అందరూ. నా గోల్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good afternoon to everyone. My name is Sanya. I am happy to achieve these marks. I have achieved these marks with the support of my parents, teachers and principal sir and vice principal sir. I have achieved 579 marks out of 600. My goal is to become an engineer. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థి మిత్రులకు, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు విడుదల చేసినటువంటి 2025-26 అకాడమిక్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల రిజల్ట్స్ని ఇవాళ మార్నింగ్ 11ంటికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు రిజల్ట్స్ని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఏపీ రాష్ట్రంలో మా భాష్యం విద్యా సంస్థల నుంచి జి దినేష్ అనేటువంటి అబ్బాయి 600కు గాను 598 మార్క్స్ సాధించడం జరిగింది. అందులో భాగంగా రాయలసీమ జోన్లో ఉన్నటువంటి రాయలసీమ 5 ఉన్నటువంటి రాయలసీమ జోన్లో మంచి మార్క్స్తో ఎమినూర్ అవుతేనేమి, ఆదోని 1 అవుతేనేమి, ఆదోని 2 అవుతేనేమి, డోన్ బ్రాంచ్లో అయితేనేమి మంచి మార్క్స్తో అన్ని చోట్ల 100% ఉత్తీర్ణతతో పాస్ అయ్యారు విద్యార్థులు. సో ఈ విధంగా విద్యార్థులు ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి అవర్ హానరబుల్ చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు సార్ గారు, ఎండికే సాయికేత్ గారు, అదేవిధంగా రాయలసీమ జోన్ అయినటువంటి జడిఓ కవిత మేడం గారు, మా టీచర్స్ సపోర్టు, పేరెంట్స్ సపోర్టు, అందరి సపోర్ట్ వల్ల ఈ పిల్లలు ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి కారణమైందండి. సో ఇక్కడ ఈ రిజల్ట్ అంత అద్భుతంగా రావడానికి మన భాష్యం కరికులంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో
రిట్స్ అని, సెమీ రిట్స్ అని అధికంగా అక్కడ కరికులంలో యాడ్ చేయడం జరిగింది. పిల్లలు ఎప్పుడైతే ఈ ర్యాపిడ్ ఇంటెన్స్ టెస్ట్ ఎప్పుడైతే రాస్తారో ప్రతి చాప్టర్ పైన పిల్లలకి మంచి అవగాహన వస్తుందండి. అదేవిధంగా ప్రతి రోజు కూడా స్టడీ అవర్స్ కావచ్చు, అదేవిధంగా సండేస్ కావచ్చు, సెకండ్ సాటర్డేస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కరికులంలో మేము తీసుకున్నటువంటి స్టడీ అవర్స్ని, డబల్ షెడ్యూల్ అవర్స్ని, వీటన్నిటినీ కూడా చక్కగా సహకరించినటువంటి తల్లిదండ్రులు, మేము ఎప్పుడు క్లాస్ పెట్టినా కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల వాళ్ళు సపోర్ట్ చేశారు. అందరూ ఏమో ఒకటేనండి, 10th క్లాస్లో పిల్లలు మంచి మార్క్స్తో బయటకు వెళ్ళాలి, రిమైనింగ్ క్లాసులు పెట్టద్దండి కానీ 10th పెట్టుకోండి అని విద్యార్థి సంఘాల మిత్రులు కూడా చెప్పేవాళ్ళు. సో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నామండి. మా చైర్మన్ రామకృష్ణ గారు కూడా తన తరపు నుంచి విద్యార్థి పేరెంట్స్ అందరికీ కూడా, ప్రెస్ వాళ్ళకి, అదేవిధంగా బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, విద్యార్థులకు, టీచర్స్కు, పేరున 4th ఎంప్లాయీస్కు, డ్రైవర్స్కు, ఆర్ఎంఎస్కు అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.